సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ గారు తీసుకుంటుంటే వాళ్ళ పార్టీలోకి చేర్చుకుంటుంటే రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారంట మా పార్టీ ఎమ్మెల్యే అంతా లాక్కుని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేసి ఇప్పటికి 4 ఎమ్మెల్యేలు యువతలకు వచ్చేసారనమాట. ఇంకా భవిష్యత్తులో మరికొంతమంది ఎమ్మెల్యేలు వెయిట్ చేస్తున్నారంటారు. ఇది కరెక్ట్ అంటారంటే ఆనాడు ఆయన విమర్శించారు కేసీఆర్ గారు తీసుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేని. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు కదా, మరి దాన్ని ఏమంటారు? ఇట్లాంటి విషయాలన్నీ కూడా రాజకీయాల్లో ఒక మార్పు జరగవలసిన అవసరం ఉంది. మొట్టమొదట అందరం కూడా ఆ విషయాన్ని అంగీకరించాలి. ఒక మార్పు ఏంటంటే నాయకుల యొక్క స్వార్థం ప్రధానం కావద్దు, సమాజ హితము పార్టీ లక్ష్యాలు ప్రధానం కావాలి. కానీ చాలాసార్లు ఏమవుతున్నదంటే నాయకులకు పార్టీ అనేది కేవలం ఒక సాధనంగానే ఉంటున్నది. గెలవటానికో అధికారంలో నిలబడటానికో వ్యాపారాలను కాపాడుకోవటానికో అది ఒక అవకాశంగా మిగులుతున్నది. ఇవాళ చాలా కీలకమైందంటే అట్లాంటి రాజకీయాలు అనేవి మారాలి. దాంట్లో ఏమన్నా రెండో అభిప్రాయం ఉండవలసినటువంటి అవసరం లేదు. కానీ వర్తమానంలోకి వచ్చేసరికి ఎక్కడ ఇబ్బంది వస్తున్నదంటే ఇప్పుడు మీరు అనుకున్న నాయకులు అటో ఇటో దూకటానికి సిద్ధంగా ఉంటారు కదా. ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో అవతల పక్షానికి పోనివ్వటమా, మేమే తెచ్చుకొని అవతలి పక్షం బలపడకుండా జాగ్రత్త పడటమా అనే ఒక మీమాంస. ఈ మీమాంసకు వాళ్ళు ఈ రకంగా పరిష్కారాలను వెతుక్కుంటున్నారు. ఇది కూడా రాకుండా మన రాజకీయాలు అయితే ఇంకా మారవలసిన అవసరం ఉందని నేను గట్టిగా నమ్ముతున్నా. కానీ వాళ్ళు ఉన్న పరిస్థితి ఏమో ఈ కోణం నుంచి మనం చూసి దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ భవిష్యత్తులోనైనా ఇట్లాంటి రాజకీయాలు మారుతాయి పోతాయి అనేది మనం ఆశపడి దానికోసం ఒక ప్రయత్నం అయితే కొనసాగించాలి. కాంగ్రెస్ పార్టీ ఎంతమందిని తీసుకున్న అదరము బెదరము పార్టీని ఇంకా బలోపేతం విషయం కొత్త వారికి అవకాశం ఇస్తామంటూ ఫామ్ హౌస్లో నిన్నటి రోజు కేసీఆర్ గారు మీటింగ్ పెట్టి శ్రేణులకు దిశానిర్దేశం చేసి ధైర్యం నూరిపోసారు. నేనున్నా మళ్ళీ అధికారంలోకి వస్తాం, 2028లో మన అధికారంలోకి వస్తున్నాం, ఎవ్వరు ఆందోళన చెందవద్దండి, పోయే స్వార్థపరులంతా వెళ్ళిపోండి అంటున్నారు కదా, దానికి ఏమంటారు మీరు? ఏమంటారండి, పార్టీగా ఏం చేస్తామండి, అందరు పోతున్నారు నడపలేమని మూసేస్తారా? రాజకీయాల్లోకి వచ్చినాక ముగియటం కుదరదు కదా. ఆయన దాన్ని నడపాలి. ఇదివరకు ఆయన ఈ జాగ్రత్త పడి ఉంటే ఇట్లాంటి పద్ధతులకు పెద్ద ప్రోత్సాహం ఇవ్వకపోయి ఉంటే ఇవాళ ఆయనకు నైతికంగా ఒక బలం దొరికేది, గట్టిగా నిలబడగలిగేవాడు, ఆలోచించేవాడు. ఆయన రాజకీయ పునాదులని పిలుచుకొని చేర్చుకునేటప్పుడు చాలా స్పష్టంగా నీ జీవిత కాలంలో దొరకనన్ని లాభాలు నీకు కలుగుతాయి వచ్చేసాయనే పిలుచుకున్నాడు కదా. లాభాలు ఆడ మిగిలేరుకున్నప్పుడు ఇంకో పార్టీకి తోవ చూసుకుంటాడు పోతాడు. తెలియనంత అమాయకుడు కేసీఆర్ కాదు కదా. ఉన్నోళ్ళు ఎవరు మిగిలరనేది ఆయనకు కూడా అర్థమవుతూనే ఉంది. మరి పార్టీని అయితే తాను కాపాడుకోవాలి, దాన్ని కాపాడుకోవటానికి అలా తపన పడుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. ఏమవుతుంది అనేది చూడాలి. ఇప్పుడు మనం తెలంగాణలో బీఆర్ఎస్కి మళ్ళీ పూర్వవైభవం వస్తుందంటే ఇప్పటికే కవిత గారి కల్వకుంట్ల కవిత గారి యొక్క అరెస్టు, ఆమె ఒక తలబొప్పిగా ఉంది, వాళ్ళకు తలనొప్పిగా అయిపోయింది కేసీఆర్ గారికి. పార్టీని ఇక్కడ బతికించుకోవాలి, అందరూ కూడా ఇప్పుడు 4 వెళ్ళిపోయి ఇంకా 20 మంది దాకా టచ్లో ఉన్నారంటున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందంటారా? ఏ పార్టీ అయినా పోతుందని మనం అనుకోవద్దండి. చాలా కీలకం ఏంటంటే జరిగిన తప్పులను బహిరంగంగా ఒప్పుకొని సరిదిద్దుకుంటానికి సిద్ధపడితే ఒక అవకాశం, ఒక జీవం మళ్ళీ పోసుకునే అవకాశం ఉంటాయి. కానీ నేను అన్నీ కరెక్టే చేసిన, ప్రజలే తప్పు చేసినారు అని అంటుంటే పార్టీ ఎదగటం కష్టమవుతుంది. తప్పులు ఎవరి దగ్గర లేవు, ప్రజల్లోనే ఉన్నాయి. ఆ ప్రజలే అనవసరంగా మోసపోయినరు, ఒత్తిళ్ళకు గురైనరు, ప్రచారాలకు వాళ్ళు ప్రభావితమైనరు అని అనుకుంటే అప్పుడు ఏ నాయకుడు పార్టీని పెంపు చేయలేడు, పెంచుకోలేడు. అది మనం ప్రధానంగా గుర్తు. ఇక్కడ ప్రధానంగా ఒక విషయం సార్, బీఆర్ఎస్ పార్టీలో అంటే కేసీఆర్ గారి దగ్గర కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు సరైన గౌరవం దక్కలేదు, ప్రాధాన్యత ఇవ్వలేదు, మీతో గతంలో చాలామంది ఆరోపించారు. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానము, సరైన గౌరవం లభిస్తుందంటారా? అనేది ఏంటంటే మేము కేసీఆర్ విషయంలో కూడా 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం. ఏ పార్టీ అయినా కొత్త రాష్ట్రం, కొత్త గవర్నమెంట్, కొత్త పార్టీ అవకాశం ఇవ్వాలి అనేదే ఉన్న అంచనా. కాబట్టి తప్పనిసరిగా కొంత సమయం ఇవ్వాలి. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడు మేము ఇవన్నీ ప్రయత్నించినాం. అనుకున్న రోజే మేము బహిరంగంగా వచ్చి విమర్శలు చేసినాం. 2 ఏళ్ళు మేము కూడా ఓపిక పెట్టినాం. ఇవాళ కూడా చాలా కీలకమైందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 6 నెలలకే.
అప్పటికి ఇప్పటికి ఒక తేడా ఏంటంటే అప్పుడు గవర్నమెంట్తో సంబంధాలు తెగిపోయినాయి మాకు. వాళ్ళు గద్దెనెక్కగానే మాది ఫక్తు రాజకీయ పార్టీ, ఇక ఉద్యమాలు, ఉద్యమకారులు, సంఘాలు వాటితో మాకు సంబంధం లేదు అని తెగదెంపులు చేసుకున్నారు. వీళ్ళు ఏంటంటే తెగదెంపులు చేసుకోలేదు, అందరి మద్దతు వల్లే మనం గెలిచినాం కాబట్టి వాళ్ళు ఏమన్నా చెప్తే విందామని. మేము వారికి పదే పదే చెప్పింది ఏంటంటే ఉద్యమకారులను గౌరవించటం అవసరము అని. దాన్ని ఈ పార్టీ గుర్తిస్తున్నది, తప్పకుండా గౌరవిస్తాం. వాళ్ళకు కూడా మేము సంక్షేమాన్ని మేము పెంపొందించటమే కాదు, వాళ్లకు సముచితమైనటువంటి గౌరవాన్ని ఇస్తాము అని. దానికోసం వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మాకు కూడా కొంత నమ్మకం ఉంది. మేము కూడా వేచి చూడాలి, ఇది ప్రయత్నం జరుగుతున్నది, హర్షించాలి, సమర్థించాలి దాన్ని అనే ఆలోచనతోనే మేము నడుచుకుంటున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.